జై శ్రీమన్నారాయణ. మా అండాల తల్లికి తిరుమంజనం అయిన తర్వాత ఇలా అలంకారం చేసుకున్నాము. ఇదిగోండి, మంచి కొత్త చీర ధరించిందమ్మ. ఇగో వస్తువులు అన్నీ అలంకారం చేసాము. ఇదిగోండి, చిలకను కూడా పెట్టాం. అంటే ఇక్కడ ఒక చిలక ఉంది అమ్మవారికి, అయినా సరే అలంకారం కోసం ఇంకో చిలకను పెట్టాము. ఈ చిలకకి, అండాల తల్లి యొక్క ఈ చిలకకి చాలా విశిష్టత ఉంది అన్నమాట. అంటే చిలక ఏం చేస్తుంది, మనం ఏవైతే మాటలు మాట్లాడామో సేమ్ అవే పలుకులు పలుకుతుంది కదా. ఆండాళ్ళ తల్లి రంగనాథుని ఎందని ప్రేమను, ఆ రంగనాథుని పట్ల తనకున్న ప్రేమను వినిపిస్తుంటే అవన్నీ విని ఈ చిలుక ఆ మాటలన్నీ తిరిగి రంగనాథుని వద్దకు చేర్చిందంట. ఇదిగోండి, మా ఇంకో ఆండాళ్ళ తల్లి ఇలా అలంకారం చేసుకుంది. ఇక్కడ కూడా ఒక చిలకని ధరించేసాము శ్రీవిల్లిపుత్తూరులో. అయితే ప్రతిరోజు సాయంత్రం పూట నందివర్ధన ఆకులు అక్కడ దొరికే వాటితో ప్రతిరోజు ఒక చిలుకను తయారు చేసి సాయంత్రం పూట అమ్మవారికి అలంకారం చేస్తారు. మరునాటి ఉదయం అది భక్తులకి ప్రసాదంగా ఇస్తారు. ఆ చిలుక ఎవరికైతే ప్రసాదంగా లభిస్తుందో వారికి ఆండాళ్ళ తల్లి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఉన్నట్లుగా భక్తులు భావిస్తారు. ఇదిగోండి, ఇక్కడ కూడా మేము ఇంకో చిలుకని ఏర్పాటు చేసుకున్నాము. ఇదిగో హంసలో ఆండాళ్ళ తల్లిని ఆసీనాలను చేశాము. మేమైతే ఇంకా ఆరాధన ఇప్పుడే ప్రారంభం చేస్తున్నాము. ఆరాధన కోసం మా ఆండాళ్ళ తల్లి తిరుమంజనం ముగించుకొని ఇలా అలంకారం చేసుకొని సిద్ధమైంది. అదిగోండి, మీరు కూడా దర్శనం చేసుకోండి.